గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీ ఏదైతే ఉందో అంటే ఆల్రెడీ ఉన్న బ్రాండ్లను తీసేసి కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం, ఆ కొత్త బ్రాండ్లు కూడా తాలూకు చాలా ఆరోపణలు రావడం అవన్నీ కూడా మనం గత ప్రభుత్వంలో చూసాం. ఆ టైంలో టీడీపీ ఆరోపణ చేసింది కూడా మనం గమనించవచ్చు. నిన్న ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం చూస్తే 3,200 కోట్ల వరకు ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి, తన జగన్ తాలూకా సలహాదారుగా ఉన్న వ్యక్తి త్రూ బినామీల ద్వారా లేదా వేరియస్ రూపముల ద్వారా కిక్ బ్యాక్లు తీసుకొని ఆ మద్యం కంపెనీల నుంచి ఆరోపణలు వచ్చిన పరిస్థితి. ఇలా వచ్చిన మనీని మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్లు పెట్టారనేది దాంట్లో ఉన్న అభియోగం. ఆ రియల్ ఎస్టేట్ పెట్టిన దాంట్లో ఈశ్వాని ఒకటి, రెండోది వచ్చేకి ప్రైడ్ ఇన్ఫ్రా, ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనకి అర్థమవుతా ఉంటుంది. ఈశ్వాని ఏదైతే ఉందో దాంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే పైల ఎవరైతే ఉన్నాడో అతను దిలీప్ కుమార్ అని ఇద్దరు ఉన్నారు. అలాగే ప్రైడ్ ఇన్ఫ్రా ఖాన్ ఎల్ఎల్పి అనే దాంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే కేసినేని చిన్ని వాళ్ళ వైఫ్ జానకి లక్ష్మి కూడా డైరెక్టర్గా అంటే డిజిగ్నేటెడ్ పార్ట్నర్గా ఉన్న పరిస్థితి. అంటే ఈ ప్రైడ్ ఇన్ఫ్రా అనేది 2 కార్పొరేట్ గ్రూపులు కలిపి పెట్టింది. ఒక గ్రూప్ వచ్చేకి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించింది, ఇంకో గ్రూప్ వచ్చేకి కేసినేని చిన్నికి సంబంధించింది. అంటే కేసినేని డెవలపర్స్ కానీ వీళ్ళ గ్రూపుకి సంబంధించినవి, వాళ్ళ గ్రూపుకి సంబంధించినవి 2 కలిపి ప్రైడ్ ఇన్ఫ్రా అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో మనం చూస్తే ఇప్పటికే ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి, అలాగే దిలీప్ పైలాన్ కూడా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ స్వానీల ద్వారానే ఈ మనీ అంతా కూడా రియల్ ఎస్టేట్కి వెళ్ళింది అనేది దాని తాలూకు అభియోగాలు కాబట్టి ఆ కంపెనీ డైరెక్టర్గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన పరిస్థితి. అలాగే ఆ సిట్ రిపోర్ట్లో మనం చూస్తే ప్రైడ్ ఇన్ఫ్రా కూడా వీళ్ళు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అయినట్టు మనం చూస్తే అర్థమవుతుంది. అక్కడ ప్రైడ్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో ప్రైడ్ ఇన్ఫ్రా అనేది ఏదైతే లోపలికి వెళ్ళి మనం చెక్ చేస్తే 2023 మార్చికి వాళ్ళు పబ్లిష్ చేసిన అకౌంట్స్ అవన్నీ చూస్తే ఆదాయం ఏమీ లేదు. ఆ కంపెనీకి వచ్చేకి 10 లక్షల క్యాపిటల్ తెచ్చారు. ఆ 10 లక్షల క్యాపిటల్ కూడా వాళ్ళ గ్రూప్ 5 లక్షలు, వీళ్ళ గ్రూప్ 5 లక్షలు. అలాగే ఇద్దరు కలిపి మళ్ళీ అన్సెక్యూర్డ్ లోన్ తెచ్చిన పరిస్థితి ఉన్నాయి. ఒకసారి ఫైనాన్షియల్స్ మనం కానీ అబ్జర్వ్ చేస్తే కంపెనీకి ఆదాయం లేదు. 36 లక్షలు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పెట్టిన పరిస్థితి. ఇంకొంచెం లోపలికి వెళ్ళి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 25 లక్షలు కన్సల్టెన్సీ ఉన్నాయి. అంటే ఇక్కడ రెంట్ చూపించలేదు, ఎలక్ట్రిసిటీ బిల్లు చూపించలేదు, ఏమి చూపించలేదు. అంటే ఇట్లాంటి కంపెనీలు కూడా ఉంటాయంటే ఈ కంపెనీలన్నీ కూడా చెప్పాలంటే షెల్ కంపెనీలు మనీని రూట్ చేయడానికి వాడే కంపెనీలు అనేది మనకి అక్కడ చూస్తే అర్థమవుతా ఉంది. ఇక్కడ మేము అడుగుతా ఉంది గతంలో ఆల్రెడీ కేసినేని చిన్ని మీద ఆరోపణలు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే పుర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ వచ్చాయి పుర్సా క్లస్టర్లో 1% షేర్ ఉన్న సతీష్ అబ్బూరి ఫస్ట్ స్టార్టింగ్ పెయిడప్ క్యాపిటల్ 10 lakh or 1 lakh ఉన్నా కానీ అలాగే 99% వచ్చాయి ఇంకొక అతను పెందుర్తి, వీళ్ళిద్దరు కూడా. తర్వాత దాన్ని బ్యాక్ డేటెడ్గా మార్చి 22-23 ఆ ప్రాంతంలో దాన్ని పెయిడప్ క్యాపిటల్ 10 కోట్లకు మార్చిన పరిస్థితి. ఇక్కడ మేము అడుగుతా ఉన్నాము ఇక్కడ సతీష్ పెందుర్తి ఆ అబ్బూరి అనే వ్యక్తిని కానీ చూస్తే అతని బ్యాక్గ్రౌండ్ కానీ మనం వెరిఫై చేస్తే 21st centuryలో ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్లో ఆ కంపెనీ పెట్టారో మూసేశారు. దాని మీద చాలా ఆరోపణలు వచ్చిన పరిస్థితి. అలాగే సతీష్ అబ్బూర్ తాలూకు వాళ్ళ బ్రదర్ రామకృష్ణ అబ్బూర్ గారు, వెంకట్ గారు, వీళ్ళంతా కూడా కేసినేని చిన్ని వాళ్ళకు సంబంధించిన కంపెనీల్లో నిరంతరం డైరెక్టర్స్. బొచ్చుడు కంపెనీలు పెట్టడం, మూసేయడం. ఈ పరంపరలోనే కేసినేని చిన్ని తాలూకా డైరెక్టర్ దాంట్లో చెక్ చేసినా కూడా కంపెనీలు పెట్టి క్లోజ్ చేసిన కంపెనీలోనే దాంట్లో 21st century ఉంటుంది. అలాగే 21st century ఇన్ఫ్రా అండ్ హైట్స్ ఉన్నాయి. అలాగే ఒక్కొక్కరిని వెళ్ళి చూస్తే కేసినేని చిన్ని వాళ్ళ వైపు జానకి లక్ష్మి గారు, అలాగే రామకృష్ణ వీళ్ళందరూ చూస్తే కూడా వాళ్ళ అబ్బాయి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది అంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాంటిదని లేదు. ఇక్కడ మా డౌట్ ఏంటంటే ఈ వర్ష దీంట్లో తెలంగాణలో 5,000 కోట్లు అంటే
సో వచ్చిన వార్తా కథనాల ప్రకారం ఇక్కడ 5,700 కోట్లు పెట్టుబడి పెడతారు. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి, అలాగే ఒక పర్సన్ షేర్ ఉన్న వ్యక్తి ఇన్ని వేల కోట్లు పెట్టుబడి తెస్తాడంటే ఆ రోజే నేను అనుమానం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఈ మనీ అంతా కూడా రూటింగ్ చేసే ప్రాసెస్ నడుస్తుంది అనేది. అదే ఇవాళ కేసినేని నాని కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అక్కడ మనం చూస్తే అర్థమవుతా ఉండాలి. ఇక్కడ అభియోగం మెయిన్ ఇవన్నీ కూడా మనీ ఏదైతే లిక్కర్ కంపెనీల నుంచి వచ్చిన కిక్ బ్యాక్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి, అవన్నీ కూడా త్రూ ఫారిన్ కంపెనీల ద్వారా ఇక్కడున్న ఈ కంపెనీల్లో వచ్చిన పరిస్థితి, ఈ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్లో పెట్టిన పరిస్థితి. కాబట్టి ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఒక సిఐడి కాకుండా సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాలి, ఈడీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే 3,200 కోట్లు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే, దట్లో వచ్చిన వార్తా కథనాల ప్రకారం మనం చూస్తూ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మేము అడుగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీగా, సో ఏదైతే ఈ వ్యాపారం తాలూకా ఈయన టీడీపీ పార్టీకి ఎంపీగా ఉంటూ ఎంపీ క్యాండిడేట్ టీడీపీ అభ్యర్థి అయినప్పుడు, సో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో వ్యాపారం చేస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అడ్వైజర్ అయితే ఆయనతో ఎలా వ్యాపారం చేస్తారు అన్నది సో మనందరూ కూడా అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇంత మనీని ఆయన అంతటా ఆయన చేయలేడు. ఎందుకంటే అతను ఎంప్లాయీ, అతను ఒక అడ్వైజర్ అంటే అతను ఎంప్లాయీ రోలే. కాబట్టి సో ఇతని మీద బినామీ యాక్ట్ అప్లై చేయాలి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే మీద బినామీ యాక్ట్ అప్లై చేసి ఇతను బ్యాక్ ఉన్న బాసూర్ అనేది కొనుక్కునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇక్కడ కేసినేని నాని అనే వ్యక్తి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే కంపెనీలు పెట్టడం మూసేయటం ఇలాంటి వాతావరణం రియల్ ఎస్టేట్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఇంత సో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ గవర్నమెంట్లో కాంట్రాక్ట్లు తెచ్చుకొని ఆ గవర్నమెంట్లో వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈయన మీద కూడా బినామీ అప్లై చేస్తే వీళ్ళిద్దరు బ్యాక్ ఉన్న బాస్లు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీలు కింద లెవెల్కి వచ్చేకి క్యాడర్కి అంతా కూడా యుద్ధం చేసుకుంటున్నట్టు లేదా రెండు పార్టీలు పోరాడుతున్నట్టు సో మాట్లాడుతూ ఇద్దరు కలిపి మళ్ళీ అదానితో అటాచ్ అయ్యే విధంగా సెకీ ఒప్పందం చూస్తే వీళ్ళిద్దరు కూడా ఆ రోజు కాంప్రమైజ్ అయిన పరిస్థితి మనకు కనపడతాయి. ఇక్కడ మేము చెప్పదలుచుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం సిండికేట్ కబంధ హస్తాలలో ఉంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోపణ చేశారు, రెండో షోలో ఆరోపణ చేసిన తర్వాత 40 crores ఏదైతే వచ్చినాయో ఆ తర్వాత విశ్వేశ్వర రెడ్డి అన్న వ్యక్తికి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ, నరేంద్ర మోడీ ఒక గొప్ప విజనరీ. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా సో కంపెనీకి లేదా వాళ్ళ పార్టీలకి ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది. అది అఫీషియల్ డాక్యుమెంట్. అలాగే మిగతా బైరెడ్డిస్ తాలూకా, మంగపేట బైరెడ్డిస్ తాలూకా అవి ఆరోపణ చేశారు. అప్పుడున్న సీఎం రమేష్ వాళ్ళందరూ కూడా బొచ్చుడు పేపర్ క్లిప్పింగ్స్ ఉంటాయి. ఆ కాంట్రాక్ట్ తాలూకు ఏమైందో అతనికి ఎగ్జిస్టింగ్ అతను కంటిన్యూ చేసి లేదు పాత వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అంటూ కూడా మనకి తెలియదు. అలాగే పవన్ కళ్యాణ్ వెళ్ళి కాకినాడ చీజ్ ది చిప్ అని సో అది మాట్లాడి దాన్ని మళ్ళీ ఒక 4-5 రోజులు ఆడవడం తర్వాత ఏం జరిగిందనేది దాని మీద కూడా మనకి సమాచారం బయటకు వచ్చే పరిస్థితులు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మొత్తం సో చేస్తా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఏం జరిగిందో కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం రాష్ట్రం పై లెవెల్లో వ్యాపారం జరుగుతూ ఉంది. ఆ వ్యాపారం కూడా పెద్ద తలకాయలు కలిపి వ్యాపారం చేస్తూ అలాగే ఒకరికొకరు సహకరించుకుంటూ వీళ్ళిద్దరు కలిపి బీజేపీకి సహకరిస్తూ సో కింద జనాల్ని సో పిచ్చోళ్ళు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ఇవన్నీ కూడా తెలియాలంటే వ్యవస్థలోకి ముఖ్యంగా అసెంబ్లీలోకి డబ్బు మద్యం లేని చదువుకున్న మాలాంటి వాళ్ళు ఒక 2-3 లేదా ఒక గుప్పుడు మందిని వెళ్ళగలిగినా కూడా ఈ చర్చలా ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఇప్పుడన్నా ఆలోచించాలి. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న డేటా మనం చూస్తే ప్రైడ్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో ఆ కంపెనీల ఆదాయం ఉండదు, ఆదాయం లేకుండా ఎక్స్పెన్సెస్ కనపడతాయి, దాంట్లో మళ్ళీ కన్సల్టెన్సీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కనపడతాయి. ఈ ప్రైడ్ ఇన్ఫ్రా సో ఈశ్వాని ఈ రెండు కూడా కలిసి పనిచేసే పరిస్థితి. ఇక్కడ మా డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఈశ్వాని తాలూకా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఢిల్లీ పైలాన్ని అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం ఈ ప్రైడ్ ఇన్ఫ్రాలో ఉన్న సో జానకి లక్ష్మి కేసుని నేను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి మినహాయింపు, అధికారంలో లేని వాళ్ళకి మినహాయింపు. ఇదేం చట్టం అందరికి ఒకేలా ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి వ్యాపారం చేసినప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేసి వీళ్ళందరి మీద బినామీ యాక్ట్ అప్లై చేసి ఇంకా
మనీ లాండరింగ్ యాక్ట్ అప్లై చేసి సీరియస్గా అన్ని ఏజెన్సీస్ కూడా పనిచేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ పనిచేయాలి, అలాగే ఈడీ పనిచేయాలి, సిబిఐ పనిచేయాలి, కోర్టులు కూడా దీని మీద సుమోటోకి వెళ్ళే పరిస్థితి ఉండాలి. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా మేమందరం కూడా దీని మీద కోర్టులకు వెళ్ళాలనుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏజెన్సీలు అన్నిటికి కూడా ఈ పూర్తి సమాచారం ఇచ్చి వీటి మీద విచారణ జరపాలన్న విధంగా పార్టీ నుంచి కార్యాచరణ తీసుకుంటూ